ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। మనము యూదుల రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం। हम यहूदा के राजाओं के विषय में सीखते आ रहे हैं। దేవుని ద్వారా ఈ రోజు మనము యూదులకు 12వ రాజు అయిన ఆహాజు గురించి మనం నేర్చుకోబోతున్నాం। प्रिय परमेश्वर की संतान, आज हम यहूदा का 12वां राजा आहाज के विषय में सीखने वाले हैं। హల్లెలూయా हालेलुया। ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? किसके बारे में सीखने वाले हैं? చెప్పాలి। రైట్, వెరీ గుడ్। మనము యూదులకు 12వ రాజు అయిన ఆహాజు గురించి నేర్చుకుంటున్నాం। हम यहूदा का 12वां राजा आहाज के विषय में सीखने वाले हैं। దేవుని ద్వారా ఈయన తండ్రి పేరు యోతాము అని రాయబడి ఉంది। प्रिय परमेश्वर की संतान, इसके पिता का नाम योताम करके लिखा है। ఈయన పరిపాలన విషయంలో మనం ఆలోచన చేస్తే अगर हम इसके राज्य काल को विचार करेंगे तो దేవుని ద్వారా BC క్రీస్తు పూర్వము प्रिय परमेश्वर की संतान BC मसीह के पहले 741 సంవత్సరం నుంచి 741 साल से 726 సంవత్సరం వరకు 726 साल तक, అనగా ఈ మధ్య కాలంలో ఉన్న కనీసం ఒక 16 సంవత్సరాలు ఈయన యూదులను పరిపాలన చేశాడు। इसके मध्य काल में बराबर 16 साल तक ये राज्य करता रहा। దేవుని ద్వారా ఈయన 20 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కాడు। प्रिय परमेश्वर की संतान ये 20 साल के उम्र में सिंहासन पर चढ़ा 16 సంవత్సరాలు యూదులను రాజుగా పరిపాలన చేశాడు। और 16 साल तक ये यहूदा पर राजा करके राज किया। హల్లెలూయా। हालेलुया। అయితే యోతాము తర్వాత అతని కుమారుడైన ఈ యొక్క ఆహాజు రాజు అయినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం। तो योताम के बाद उसका पुत्र आहाज राजा हुआ करके वचन कहता है। హల్లెలూయా। हालेलुया। దేవుని ద్వారా వాక్యంలో ఇంతకు మనం మూల వాక్యం చదువుకున్నాం। प्रिय परमेश्वर की संतान, इससे पहले हमने जो मुख्य वचन पढ़ा था, దావీదు ఏ విధంగానైతే యథార్థంగా దేవుని ఎదుట నడుచుకున్నాడో, दाऊद जैसे निष्कपट के साथ परमेश्वर के साथ चलता रहा, దేవుని ద్వారా ముక్కు సూటిగా దేవుని వాక్యం సెలవిస్తున్నది। ఆ విధముగా ఈ యొక్క ఆహాజాట దేవునికి యథార్థంగా నడుచుకోలేదు అని వాక్యం సెలవిస్తున్నది। तो वचन कहता है कि आहाज उस प्रकार से दाऊद के चाल के जैसा नहीं चला करके वचन कहता है। ఈయన యథార్థవంతుడు కాదు అని డైరెక్ట్ వాక్యం చెప్తున్నది। और वचन कहता है कि ये निष्कपट नहीं था। దేవుని ఈయన మంచివాడు కాదు అని ఈయన గురించి రాయకముందే ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు। प्रिय परमेश्वर की संतान, इसके बारे में लिखने से पहले ही ये अच्छा व्यक्ति नहीं है करके लिखा है। ఈయన దేవుని అనుసరించిన వాడు కాదు అని రాయబడ్డది। ये परमेश्वर के अनुसार नहीं चलने वाला था करके लिखा है। ఈయన దావీదు మార్గంలో నడిచిన వ్యక్తి కాదు అని రాయబడింది। और ये दाऊद के मार्ग पर नहीं चलता था करके भी लिखा है। ఈయన యథార్థవంతుడు కాదు అని రాయబడింది। और ये निष्कपट भी नहीं था करके लिखा है। హల్లెలూయా। हालेलुया। చూడు, ప్రారంభంలోనే ఇంత ఘోరంగా మాట్లాడితే तो शुरुआत में ही इतना भयंकर रीति से बोलने से మరి ఇలా జీవితం ఏ విధంగా ఉన్నదో। तो इसका जीवन कैसा होगा। దేవుడు మొత్తానికైతే రాజసింహాసనం మీదకి ఎక్కాడు। तो ये पूरी रीति से तो राज के सिंहासन पर बैठा। వాస్తవానికి మనం నేను నేర్చుకున్నాము, वास्तव में हमने कल सीखा था, ఈ యొక్క ఆహాజు యొక్క తండ్రి యోతాము నిజంగా ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుని ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు। तो ये आहाज के पिता योताम स्टार्टिंग से लास्ट तक परमेश्वर के साथ निष्कपट के साथ चलता था। మనం నిజంగా ఆయన జీవితంలో ఇంకా చాలా చక్కగా నేర్చుకున్నాం। हमने कल सचमुच उसके जीवन के बारे में बहुत ही अच्छे रीति से सीखा था। దేవులారా, మరి ఆయన కుమారుడైన ఈ యొక్క ఆహాజును మనం ఆలోచన చేస్తే, तो प्रिय परमेश्वर की संतान, उसका पुत्र आहाज को हम अगर विचार करने से, ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ये राज्य में जब आया, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది, परमेश्वर का वचन स्पष्ट रीति से कहता है, ఇజ్రాయెల్ ఏ విధంగానైతే విగ్రహారాధన చేశారో, इजरायली लोग जैसे बुरे काम किए, इजरायली लोग जैसे मूर्ति पूजा करते थे, ఇజ్రాయెల్ రాజులు ఎట్లయితే దేవుని విసర్జించారో, इजराइल के राजा लोग जैसे परमेश्वर को भूल गए थे, దేవులారా యూదులకు రాజైన ఈ ఆహాజు కూడా పిచ్చిగా దేవుని విసర్జించి విగ్రహాలను చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తున్నది। प्रिय परमेश्वर की संतान, यहूदा का राजा ये आहाज भी मूर्ति पूजा करके परमेश्वर को छोड़ दिया करके वचन कहता है। ఎంత భయంకరంగా ఈయన విగ్రహాలను చేస్తున్నాడు అంటే, कितने भयंकर रीति से ये मूर्ति पूजा कर रहा है कहने से, దేవుని చరిత్ర తెలియజేస్తున్నది। प्रिय परमेश्वर की संतान, इतिहास कहता है, ప్రతి లోయను మొక్కుతున్నాడు, हर एक खड्डे को नमस्कार कर रहा है, ప్రతి బండను రాయిని మొక్కుతున్నాడు, हर एक
दगड़ को भी ये दंडवत कर रहा है, ప్రతి ఒక్క చెట్టును మొక్కుతున్నాడు, हर एक पेड़ को ये दंडवत कर रहा है, దేవుళ్ళరా మనిషిని మొక్కుతున్నాడు, मनुष्य को भी दंडवत कर रहा है కుక్కను కూడా మొక్కుతున్నాడు. और कुत्ते को भी दंडवत कर रहा है। అంత పిచ్చిగా విగ్రహారాధన చేస్తూ వస్తున్నాడు. इतनी बुरी रीति से ये मूर्ति पूजा करते आ रहा है। చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. बहुत ही अच्छे से विचार कीजिए। దేన్నైనా దేవుడు సహిస్తాడు కానీ విగ్రహారాధన అసలు సహించడు దేవుడు. किसी को भी परमेश्वर सहन कर सकता है, लेकिन मूर्ति पूजा को वो कभी सहन नहीं कर सकता। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास, రెండో అధ్యాయము दूसरा अध्याय 6-7 వచనాలు మనం చదివినట్లయితే 6 और 7 वचन अगर हम पढ़ने से, అక్కడ దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. वहाँ पर प्रिय परमेश्वर की संतान परमेश्वर इस स्पष्ट रीति से कहते हैं, మీలో విగ్రహము అనేది ఉండకూడదు, आपके अंदर मूर्ति नहीं रहना चाहिए, మీరు నాకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు, आप मुझे छोड़ और किसी को भी नमस्कार नहीं करना है। ఆకాశం అందే గాని आकाश में దేవులారా ఈ భూమినే గాని या इस पृथ्वी पर భూమి కిందే గాని या पृथ्वी के नीचे నా నామం మాత్రమే ఘనత చెందాలి, నాకు రావాల్సిన మహిమ నాకే చెందాలి, నాకే రావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. जो महिमा मुझे मिलनी चाहिए वो मुझे ही मिलना चाहिए करके परमेश्वर कहता है। హల్లెలూయా. हालेलुया। నిర్గమకాండం 20 అధ్యాయం निर्गमन इसका 20 अध्याय, అక్కడ 3-4 వచనాలు చదివినట్లయితే वहाँ पर 3-4 वचन अगर हम पढ़ने మీరు से, బండను మొక్కకూడదు, आप पत्थर को नहीं नमस्कार చెట్టును करना है, మొక్కకూడదు, पेड़ को नहीं दंडवत करना है, మనిషిని వేసిన ఏ శిల్పిని కూడా మీరు మొక్కకూడదు, मनुष्य ने जो मूर्ति बनाई उसे किसी को भी आपको दंडवत नहीं మీరు करना है, విగ్రహారాధన చేయకూడదు. आपको मूर्ति पूजा नहीं करनी है। నేను మీ దేవుణ్ణి, मैं आपका परमेश्वर हूँ, మీరు నా కుమారులై आप ఉన్నారు, मेरे पुत्र हो कि నేను हो, తప్ప వేరొక దేవుడు మీకు అస్సలే ఉండకూడదు, मुझे छोड़ आपको और कोई परमेश्वर नहीं रहना चाहिए, నేను ఒక్కనే దేవుణ్ణి అంటాడు. मैं एक ही परमेश्वर हूँ करके कहता है। హల్లెలూయా. हालेलुया। ఈయన ఈ రాజు దేవుళ్ళ రాజ్యములకు వచ్చి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని విసర్జించి దేవునికి వ్యతిరేకముగా ఆయన మూర్తి పూజ చేస్తున్నాడు. ये राजा भी परमेश्वर की आज्ञा को छोड़कर, परमेश्वर को भूलकर, परमेश्वर को नहीं देखते हुए मूर्ति पूजा कर रहा है करके लिखा है। దేవునికి విరోధముగా ఆయన పని చేస్తున్నట్టు కనబడుతున్నాడు. परमेश्वर के विरोध में ये काम कर रहा है करके लिखा है। దేవుళ్ళరా అది చాలా వ్యర్థమైన జీవితము. प्रिय परमेश्वर की संतान, ये बहुत ही व्यर्थ जीवन है। ఇలాంటి జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ కలగదు. ऐसे जीवन के द्वारा परमेश्वर के नाम की महिमा नहीं होती। ఇలాంటి జీవితం మీదకి శాపం వస్తుంది. ऐसे जीवन के अंदर परमेश्वर शाप देता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే ధర్మశాస్త్రం రాయబడింది, क्यों कहने से व्यवस्था में लिखी है, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు శాపగ్రస్తుడైతాడు అని రాయబడింది. यहोवा के नाम को जो व्यर्थ लेता है वो शापित होगा करके लिखा है। దేవుని ఆజ్ఞను అతిక్రమించు వాని మీదకి శాపం వస్తుంది. परमेश्वर के आज्ञा को उल्लंघन करने वाले के ऊपर शाप आता है। దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుని విసర్జించు వారి మీదకి శాపం వస్తుంది. परमेश्वर के विरोध में चलकर परमेश्वर को भूलने से भी शाप आता है। మనం ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నాం. हम बहुत से लोगों को देखते आ रहे हैं, దేవుణ్ణి విసర్జించి దేవునికి విరోధముగా పనిచేసి మంచిగా ఉన్న వ్యక్తి అంటూ ఒక్కడు కూడా లేడు. परमेश्वर को भूलकर परमेश्वर के साथ अच्छा रहने वाला व्यक्ति एक भी नहीं है। దేవుళ్ళరా చాలా మంది శాపగ్రస్తులు అయిపోయారు. ये परमेश्वर की संतान, बहुत से लोग श्रापित हो गए हैं। ఆ సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, नीति वचन में इस प्रकार से लिखा है, తమ దేవుని విసర్జించు వారు శాపగ్రస్తులు అయితారు అని రాయబడింది. अपने परमेश्वर को भूलने वाले श्रापित होंगे करके लिखा है। ధర్మశాస్త్ర నిర్గమకాండం 20 అధ్యాయంలో రాయబడింది, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు శాపగ్రస్తుడు అయితాడు అని చెప్పి. निर्गमन 20 अध्याय में लिखा है, जो मेरे नाम को व्यर्थ लेता है वो भी श्रापित होगा करके। దేవుళ్ళరా మనము శాపగ్రస్తులం అవ్వడము అనేది దేవుని చిత్తము కాదు. प्रिय परमेश्वर की संतान, हम श्रापित होना ये परमेश्वर की इच्छा नहीं है। మొదటిగా దేవుళ్ళరా ఆదాము చేసిన పాపము మానవాళంతటి మీద ఏలుబడి చెందింది. प्रिय परमेश्वर की संतान, जो आदम ने पहली पाप की वो सारे मनुष्य के ऊपर है। మనుషుల్లో జన్మ పాపము కర్మ పాపము అనేది ఏలుబడి చేసినట్టుగా మనం చూడగలం. मनुष्य के अंदर जन्म पाप और कर्म पाप भी है करके हम देख सकते हैं। దేవుడు మనిషి పాపము చేసి నరకానికి వెళ్తున్నాడు అని దేవుడు చూశాడు. प्रिय परमेश्वर की संतान, मनुष्य पाप करके नरक में जा रहे करके परमेश्वर ने देखा। మనిషి పాపములో ఉండగా దేవుళ్ళరా సాతాను మనిషిని ఏం చేశాడు అంటే తన వశపరుచుకున్నాడు. जब मनुष्य पाप में था तो शैतान अपने वंश में कर लिया। దేవుళ్ళరా సాతాను గాడు లేని వాటిని మనిషి ముంగట పుట్టించాడు. प्रिय परमेश्वर की संतान, शैतान जो बातें नहीं है उसे मनुष्य के सामने उत्पन्न किया। మనుషులందరికీ గుడ్డితనం కలగజేశాడు. मनुष्य को अंधेर कर दिया, సత్యమును మరుగుపరిచాడు. सत्य को दूर कर दिया। దేవుళ్ళరా ఇప్పుడు సాతాను గాడు వేసినట్టే లోకమును
తిత్తరి చేసి పారేసి అసత్యములో మూఢనమ్మకాల్లో దేవుని శాపములో పాపములో ముంచేసి వాని యొక్క క్రియలు నెరవేర్చు వారిగా సాతాను ఈ లోకాన్ని తీసుకొని వెళ్తున్నాడు. शैतान क्या कर रहा है कहने से सारे संसार को अंधेर में डाल के शाप में पाप में डाल के उसके कामों के अनुसार संसार को लेते जा रहा है। దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. प्रिय परमेश्वर की संतान यीशु मसीह को परमेश्वर ने संसार में యేసు भेजा। ప్రభు తన రక్తము గాచి మరణించి సమాధి చేయబడి 3 దినమున తిరిగి లేచాడు. यीशु मसीह अपने लहू को बहाकर मारा गया, गाड़ा गया और तीसरे दिन फिर से जी उठा। మరణపు ముళ్ళను విరిచాడు. मृत्यु के कांटे को उसने మన तोड़ మీద दिया। పాపాన్ని శాపాన్ని తొలగించాడు. हमारे ऊपर के पाप और शाप को उसने हटाया। యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన కృపను మనకి ఇచ్చాడు. यीशु मसीह संसार में आके अपने अनुग्रह को हमें दिया। యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సత్యమును ప్రకటించాడు. यीशु मसीह संसार में आके सत्य को प्रकट किया। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవులారా యేసు ప్రభులో ఇప్పుడు మన అందరం ఉన్నాం. प्रिय परमेश्वर की संतान यीशु मसीह में अब सभी लोग हैं। యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. यीशु मसीह पर विश्वास करने वालों को कोई भी शिक्षा नहीं है करके वचन कहता ఏ है। శాపం లేదు అని రాయబడింది. कुछ भी श्राप नहीं है करके लिखा है। ఎందుకంటే యేసు ప్రభు దానికి స్వాస్తి చెప్పాడు. क्यों कहने से यीशु मसीह ने उसे हटा दिया है। ఎందుకంటే యేసు ప్రభు దేవులారా కలువరి శిలువలో పాపాన్ని శాపాన్ని కొట్టివేశాడు. क्यों कहने से प्रिय परमेश्वर की संतान यीशु मसीह क्रूस पर उस पाप को शाप को हटा दिया है। అయితే బాధాకరమైన విషయం ఏంటిది అంటే तो दुख की बात क्या है कहने से దేవులారా ఈయన యూదులకు రాజు. प्रिय परमेश्वर की संतान ये यहूदा का राजा है। ఈయన అన్యుడు కాదు. ये अन्य जाति व्यक्ति नहीं है తెలివని వ్యక్తి కూడా కాదు. और नहीं पता करके ऐसा भी व्यक्ति नहीं है। క్రైస్తవుడే, मसीह व्यक्ति है, యూదుడే, यहूदा का ही ఆ है। యూదులను పరిపాలించే రాజు అయినాడు. एक राजा के तरह व्यवस्था को हाथ में रख के यहूदा पर राज्य करने वाले व्यक्ति रहना चाहिए। బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి వాస్తవానికి सारे अपने जीवन भर परमेश्वर को देखते हुए परमेश्वर के साथ जीने वाला व्यक्ति। కానీ అవన్నీ చేయకుండా దేవుని విసర్జించి దేవులారా విగ్రహాలను చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. लेकिन प्रिय परमेश्वर की संतान ये सारी बातों को भूलकर मूर्ति पूजा करने लगा करके हम देख सकते हैं। విగ్రహాలను దేవుడు సహించడు. मूर्ति पूजा परमेश्वर नहीं सहन करता। దేవులారా నీ హృదయంలో దేవుడు మాత్రమే ఉండాలి. प्रिय परमेश्वर की संतान आपके हृदय में परमेश्वर ही रहना चाहिए। నీవు దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. आप परमेश्वर की महिमा करने वाले रहने నీ चाहिए। హృదయంలో దేవుని మాత్రమే పెట్టుకోవాలి. आपके हृदय में परमेश्वर को ही रखना चाहिए। నీవు దేవునికి మాత్రమే దాసుడవై ఉండాలి. आप परमेश्वर के दास रह के होना నువ్వు चाहिए। ఒక మనిషికి దాసుడిగా ఉండకూడదు. आप एक मनुष्य को दास नहीं बनना है। నువ్వు అదే విధంగా నీవు దానానికి కూడా దాసుడిగా ఉండకూడదు. उसी प्रकार से आप धन के भी दास नहीं होना चाहिए। దేవునికి మాత్రమే దాసుడమై ఉండాలి. परमेश्वर को ही आप दास होके रहना है। నువ్వు ఏ మనిషిని గణపరచకూడదు. आप किसी मनुष्य की महिमा नहीं करना है। నువ్వు దేవుని మాత్రమే గణపరచాలి. आप परमेश्वर की महिमा करने वाले रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। నీ హృదయంలో ఏ వస్తువులు ఉండకూడదు. आपके मन में कुछ वस्तु नहीं रहने हैं। నీవు ఈ లోకపరమైన మనుషులు నీ హృదయంలో ఉండకూడదు. इस संसार के मनुष्य आपके मन में नहीं रहने चाहिए। దేవులారా దేవుడు మాత్రమే నీ హృదయంలో ఉండాలి. ये परमेश्वर की संतान परमेश्वर ही आपके मन में रहने चाहिए। విగ్రహం అనేది మన హృదయంలో మన కుటుంబంలో మన మీద అనేది ఉండకూడదు. ఒక క్రైస్తవునిగా విగ్రహారాధన అసలే నువ్వు చేయకూడదు. एक मसीह होने के नाते मूर्ति हमारे हृदय में, अपने घर में या अपने जीवन में नहीं रहना चाहिए। एक मसीह होने के नाते अपने जीवन भर मूर्ति पूजा हमें नहीं रहनी चाहिए। దేవుడు విగ్రహాలను అసహించుకుంటాడు. ఛీ అంటాడు. परमेश्वर मूर्ति पूजा को असह्य करता है, छी करता है। అయితే దేవుని నమ్ముకున్న నువ్వు కూడా ఆ విగ్రహాన్ని ఏం చేయాలంటే ఛీ అని చెప్పేసి అసహించుకోవాలి. तो परमेश्वर पर विश्वास करने वाले आप भी उस मूर्ति पूजा को छी करके छोड़ देने वाले रहने चाहिए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా విగ్రహారాధన అసలు చేయకూడదు. इसलिए अपने परमेश्वर की संतान मूर्ति पूजा बिल्कुल नहीं करना चाहिए। ఈయన విగ్రహారాధన చేస్తూ ఆ బండలను మొక్కుతూ ఈయన జీవితం కూడా బండబారిపోయింది. इसका जीवन भी ये मूर्ति पूजा कर करके इसके जीवन पूरा पत्थर बन गया है। దేవుళ్ళారా బైబిల్లో రాయబడింది ఈ రాజాట దేశానికి గొప్ప శాపం తీసుకొని వచ్చాడు. प्रिय परमेश्वर की संतान वचन में लिखा है ये राजा सारे देश में ही श्राप लेके आया। ఈ ఆహాజు మీద ఒక 7 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ये आहाज के ऊपर हम एक 7 बातें सीखने वाले हैं। మొదటి విషయం ఏమిటి అంటే पहली बात क्या है कहने से దేవుళ్ళారా విగ్రహారాధన చేస్తున్నాడు. ये मूर्ति पूजा कर रहा है। మరి మనమేం నేర్చుకోవాలి? तो हमें क्या सीखना है? విగ్రహారాధన మనం అసహించుకోవాలి. मूर्ति पूजा को हमें छोड़ देना है। దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. परमेश्वर की आराधना करना है। హల్లెలూయా. हालेलुया। రెండోది दूसरी बात
ఈయనను బట్టి దేశము దీవించబడాలి గాని, इसे लेकर सारा देश आशीषित होना चाहिए, కానీ వాక్యం సెలవిస్తున్నది ఈయనను బట్టే దేశంలో శాపం వచ్చింది. लेकिन वचन कहता है इसके द्वारा ही देश में श्राप आया। చూడు ఎంత బాధాకరమైన విషయం. देखिए कितनी दुख की बात है। హల్లెలూయా. हालेलुया। ఆదికాండం 12వ అధ్యాయంలో उत्पत्ति इसके 12वें अध्याय में దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. परमेश्वर अब्राहम के साथ कहते हैं, అబ్రహామా, अब्राहम నువ్వు ఈ దేశాన్ని నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళు. तू इस देश को और अपने परिवार को छोड़ के चला जा, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, मैं तुझे आशीष दूंगा, నిన్ను బట్టి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. तुझे लेकर ये सारे संसार को मैं आशीष दूंगा నిన్ను करके कहा। దీవించబడువారు దీవించబడతారు, तुझे आशीष देने वाले आशीषित होंगे నిన్ను శపించేవారు శపించబడతారు और तुझे श्राप देने वाले श्रापित होंगे। అని దేవుడు అతనికి వాగ్దానం చేసి పంపించాడు. ऐसे करके परमेश्वर उसके साथ वाचा बांध के उसे भेज दिया। అబ్రహాము సేవలోకి వచ్చాడు, अब्राहम सेवकाई में आया, కానానుకు వచ్చాడు, कनान देश में आया, దేవుని సేవ చేస్తున్నాడు, परमेश्वर की सेवा कर रहा దేవుని है, మాత్రమే ఆరాధిస్తున్నాడు. परमेश्वर की आराधना कर रहा है, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. परमेश्वर जहाँ जाने के लिए कह रहा है वहाँ जा रहा है। అబ్రహాము కనీసం 3 స్థలాల్లో బలిపీఠాన్ని కట్టాడు, अब्राहम कम से कम 3 स्थानों में वेदी बनाई, దేవుని సేవ చేస్తూ వచ్చాడు, परमेश्वर की सेवा करते आया, ఆ పరలోకం వరకు చూస్తూనే వచ్చాడు. उस स्वर्ग की ओर देखते ही आया। హల్లెలూయా. हालेलुया। దేవులారా, దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే అబ్రహామును బట్టి పూర్తిగా ప్రపంచాన్ని దేవుడు ఆశీర్వదించాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर ने कितना आशीष दिया कहने से अब्राहम के द्वारा सारे संसार को आशीष दिया। ఇగో ఇది క్రైస్తవ జీవితం. तो ये है मसीह जीवन। క్రైస్తవ జీవితము దీవించబడేదే క్రైస్తవ జీవితం. मसीह जीवन आशीषित होने वाला, आशीषित देने वाला ही मसीह जीवन रहना चाहिए। ఎందుకంటే యేసు ప్రభు శపించడానికి రాలేదు, యేసు ప్రభు ఆశీర్వదించడానికి వచ్చాడు. क्यों कहने से यीशु मसीह श्राप देने के लिए नहीं आया लेकिन आशीष देने के लिए आया। క్రైస్తవులు అంటే దీవించబడిన వారు, मसीह कहने से आशीषित हुए ఆశీర్వదించబడిన వారు క్రైస్తవులు. आशीषित हुए ही मसीह लोग हैं। హల్లెలూయా. हालेलुया। 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడే క్రైస్తవుడు. 10 लोगों को आशीषित कारण रहने वाला ही मसीह है। చూడు, ఇక్కడ అబ్రహామును దేవుడు దీవించాడు, ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. देखिए यहाँ पर अब्राहम को परमेश्वर आशीष देता है और वो सारे संसार के लिए आशीष का कारण बनता है। మరి యొక్క ఆహాజు ఏ విధంగా ఉన్నాడు? तो ये आहाज किस प्रकार से है? ఈయనలో ఆశీర్వాదం లేదు. इसके अंदर आशीर्वाद नहीं है। దేవుడు ఈయనను బట్టి దేశమాట శపించబడింది. प्रिय परमेश्वर की संतान, इसे लेकर ही सारा देश शापित हुआ। ఒకసారి ఆలోచన చేయండి, एक बार विचार कीजिए, మరి మనం ఎలా ఉన్నాం కావచ్చు. तो हम कैसे हैं? దేవులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం प्रिय परमेश्वर की संतान, पहला पत्रस इसका 2रा अध्याय 9వ వచనం ప్రకారం, 8वें वचन के प्रकार, మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, 2रा अध्याय 9वें वचन के प्रकार, మనము ఆత్మ సంబంధమైన రాజులమై ఉన్నాం, हम आत्मिक राजा लोग हैं, మనము సేవకులమై ఉన్నాం, हम सेवक लोग हैं, దేవుడు ఏర్పరచుకున్న జనాంగమై ఉన్నాం. हम परमेश्वर चुने हुए लोग हैं। ఇప్పుడు ఆయన సేవలో మనం నడుస్తున్నాం కదా, तो अब हम उसकी सेवकाई में चल रहे हैं ना, మరి మన ద్వారా మన గ్రామం దీవించబడుతున్నదా? तो हमारे द्वारा हमारा गांव आशीषित हो रहा है మన क्या? ద్వారా మన కుటుంబం దీవించబడుతున్నదా? हमारे द्वारा हमारा परिवार आशीषित हो रहा है क्या? మన ద్వారా మన దేశం, మన సంఘాలు దీవించబడుతున్నాయా? हमारे द्वारा हमारा देश और हमारी कलीसिया आशीषित हो रही है क्या? లేకుంటే మన ద్వారా నష్టపోతున్నాయా? नहीं तो हमारे द्वारा नाश हो रहे हैं क्या? నీ ద్వారా ఒక ఆత్మ రక్షణలోకి వస్తున్నదా? आपके द्वारा एक आत्मा उद्धार में आ रहा है? లేకపోతే నిన్ను చూసే రక్షణలోకి వచ్చిన ఆత్మనే దేవుని విడిచిపెడుతున్నదా? नहीं तो आपको देखकर उद्धार में आए हुए लोग परमेश्वर को छोड़ रहे हैं क्या? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? దేవులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అపోస్తలులకు ఒక మాదిరిని చూపించాడు. प्रिय परमेश्वर की संतान, यीशु मसीह संसार में आके प्रेरित लोगों को एक आदर्श बन के गया। అదే విధంగా అపోస్తలు కూడా యేసు ప్రభు కొరకు హతసాక్షులుగా మారి మన కొరకు వాళ్ళు ఒక మాదిరిని చూపించబోయారు. प्रिय परमेश्वर की संतान, प्रेरित लोग भी यीशु मसीह के लिए मरकर हमारे लिए एक आदर्श बन के गए हैं। మరి మనము ఈ లోకానికి మాదిరిగా ఉండాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. तो हम भी इस संसार में परमेश्वर के लिए आदर्श बनना है करके वचन कहता है। యేసు ప్రభు అపోస్తలులకు మాదిరిగా ఉన్నాడు, यीशु मसीह इस प्रेरित लोगों के लिए आदर्श है అపోస్తలు మనకు మాదిరిగా ఉన్నారు. और प्रेरित लोग हमें आदर्श है। వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है మనం ఈ లోకస్తులకు మాదిరిగా ఉండాలి. और हम इस संसार के लोगों के लिए आदर्श बनना है। మరి నువ్వు మాదిరిగా ఉన్నావా? तो आप आदर्श के रूप में हो। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఈ లోకానికి ఏం నేర్పిస్తున్నావు? आप इस संसार को क्या सिखा रहे हो? నీవు నీ క్రియల ద్వారా యేసును ప్రకటిస్తున్నావా? आप आपके कामों के द्वारा यीशु मसीह को प्रकट करते యేసు हो। యొక్క ప్రేమను చూపిస్తున్నావా? यीशु मसीह के प्रेम को दिखा रहे हो। యేసు యొక్క త్యాగాన్ని చూపిస్తున్నావా? यीशु मसीह के त्याग को दिखा रहे हो। యేసు ప్రభు యొక్క మంచితనాన్ని చూపిస్తున్నావా? यीशु मसीह के भलाई को दिखा रहे हो। యేసు ప్రభు చేసిన మేలు నువ్వు ఈ లోకానికి మేలు చేస్తున్నావా? यीशु मसीह ने जो भलाई
कि आप क्या इस संसार के लिए भलाई कर रहे हो? నువ్వు యేసు ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నావా? क्या आप यीशु मसीह के पद चिन्हों पर चल रहे हो? యేసు ప్రభు అపోస్తలులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. यीशु मसीह प्रेरित लोगों के लिए आशीष का कारण था। అపోస్తలు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. प्रेरित लोग हमारे लिए आशीष के कारण మరి थे। మనం ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. तो हमें भी संसार के लिए आशीष का कारण बनना మరి है। మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం? तो हम किस प्रकार से जी रहे हैं? మనల్ని మనం పరీక్షించుకోవాలి. अपने आप को हमें परखना है। దేవుడా చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान देखिए, परमेश्वर हमारे साथ बात कर रहा है। చూడండి, ఈ యొక్క ఆహాజు తనను బట్టి తన దేశం అట శపించబడ్డాడు. देखिए आहाज के द्वारा, उसके जीवन के द्वारा देश स्थापित हुआ। మన ద్వారా దేశంలో శాంతి రావాలి, हमारे द्वारा देश में शांति आनी चाहिए, సమాధానం. समाधान आना चाहिए। యెహోషాపాతు కాలంలో నాట దేశం అంతటా దేవుళ్ళరా దేవుణ్ణి గొప్పగా సేవించాలని వాక్యం సెలవిస్తుంది. यहोशापात के समय में भी सारा देश मिलकर परमेश्वर की सेवा की करके लिखा है। అదే విధంగా ఆసా రాజు కూడా దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు అయితే ఆశ్రయించాడో आसा राजा भी परमेश्वर के ऊपर कितने साल तक भरोसा रखा था? పూర్తిగా దేశంలోనే ఒక 10 సంవత్సరాలు దేవుడు శాంతి సమాధానం ఇచ్చాడు. तो सारे देश में 10 वर्ष तक शांति और समाधान रहा। హల్లెలూయా. हालेलुया। చూడండి, మనల్ని బట్టి దేశంలో శాంతి సమాధానము ఆశీర్వాదం ఉండాలి. देखिए हमारे जीवनों के द्वारा देश में शांति, समाधान और आशीष रहना चाहिए। అదే విధంగా उसी प्रकार से యాకోబును బట్టి లాబాను కుటుంబం దీవించబడింది. याकूब को लेकर ही लाबान का परिवार आशीषित हुआ। మనను బట్టి దేశము దీవించబడాలి. हमें लेकर इस देश आशीषित होना चाहिए। మనను బట్టి మన గ్రామాలు మన కుటుంబాలు దీవించబడాలి. हमें लेकर ही हमारे गांव और हमारे परिवार आशीषित होना चाहिए। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయి ఈయన పరిపాలన చేస్తున్నాడో మనకు కనబడుతున్నాడు. देखिए ये कितना गिर कर सारे राज्य पर सेवकाई कर रही है, हम देख सकते हैं। నిజంగా ఆయన బండలను పూజించి ఈయన జీవితమే ఒక బండగా మారిపోయింది. पत्थर को पूजा करते हुए इसका जीवन पूरा पत्थर बन गया। రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 28వ అధ్యాయం 28 अध्याय దేవుళ్ళ 3వ వచనం మనం చదివినట్లయితే प्रिय परमेश्वर की संतान 3रा वचन अगर हम पढ़ने से దేవుళ్ళ అక్కడ రాయబడి ఉంది, కన్న కుమారులనే కన్న కుమారులనే ఈయన అన్యులు అనుసరించినట్టు అనుసరించి అన్యులు ఏ విధంగా అయితే బలులు అర్పిస్తారో కన్న కొడుకులనే దేవుని బిడ్డల ఒక మూర్తి కొరకు బలి అర్పించారట. प्रिय परमेश्वर की संतान जैसे अन्य जाति के लोग अपने पुत्रों को बलि देते थे, वैसे ही अपने खुद के पुत्रों को अन्य देवताओं के लिए बलि चढ़ाया करते। ఇటువంటి దరిద్రపు రాజులను ఎక్కడన్నా చూసామంటాం మనం? ऐसे दरिद्र राजाओं को हमने कहीं देखा है? ఇలాంటి దుష్టులను మనం ఎక్కడన్నా చూసామంటావా? ऐसे दुष्ट राजा को क्या हमने कहीं देखा? చూడు, చేసేదే తప్పుడు పని. देखिए जो ये कर रहा है वो सारा गलत काम है। ఈయన భక్తియే చెడ్డ భక్తి, అది తప్పుడు భక్తి. इसकी भक्ति भी एक गलत भक्ति है, అది వాక్యానుసారమైనది కాదు. ये वचन के अनुसार नहीं है। ఈయన మీదికి శ్రాపం తీసుకుని వస్తున్నాడు. इसके ऊपर श्राप को ला रहा है, దేశము శపించబడింది. इसके द्वारा सारा देश शापित हो गया। విగ్రహాలను చేస్తూ వచ్చాడు. मूर्ति पूजा करते आया, రాజు అయ్యుండి దేవుణ్ణి విసర్జించాడు. राजा होकर परमेश्वर को ही भूल गया। చూడండి, ఎంత బండ హృదయం కావచ్చు, కన్న కొడుకులను ఎప్పుడైనా చంపుకుంటాడా? देखिए इसका कितना पत्थर हृदय है, खुद के बच्चों को कोई मारता है। ఈ లోకంలో కూడా చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. इस संसार में भी बहुत से लोग हैं प्रिय परमेश्वर की संतान। కొంతమంది ఒక దేవత నాతోని దర్శనం వచ్చి మాట్లాడింది అని చెప్పేసి, कुछ लोग एक देवी मेरे साथ दर्शन में बात की करके, లేకపోతే ఈ గ్రామంలో నా కుమారుని బలి ఇస్తే నా గ్రామం ఏదో అవుతుందని ఎవడో ప్రవక్త వచ్చి నాకు చెప్పిండు అని చెప్పేసి, नहीं तो मेरे पुत्रों को इस गांव में मैं बलि देने से ये गांव का पूरा भलाई होगा करके एक भविष्यवक्ता आया करके। దేవుడు ఇప్పుడు కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొంతమంది దరిద్రులు బండబారిన జీవితాలు కన్న బిడ్డలే కొడుకునే బలి అర్పించే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నేను కొంతమంది సేవకులు నాకు చెప్పారు. प्रिय परमेश्वर की संतान अभी भी कुछ ऐसे राष्ट्र है जहाँ पर अपने बच्चों को ही बलि चढ़ाते हैं। ऐसे मैंने कई पास्टरों के द्वारा सुना है। నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, पता है उसका नाम अनिल। ఆయన ఇలాంటి వారి మధ్యలో సువార్త ప్రకటిస్తాడు. वो इन लोगों के बीच में सुसमाचार प्रचार करते కన్న हैं, కొడుకులనే కన్న బిడ్డలనే బలి అర్పిస్తారు. खुद के बेटे और बेटियों को बलि चढ़ाते हैं। కొంతమంది డబ్బుల కొరకు కన్న బిడ్డలనే కన్న కొడుకులనే వ్యభిచారానికి రెడ్ లైట్ ఏరియాలో పంపిస్తున్నారు. कुछ लोग पैसे के लिए ही अपने खुद के बेटे बेटियों को रेड लाइन एरिया में भेजते
हैं, వ్యభిచారం కొరకు పంపిస్తున్నారు. व्यभिचार के लिए भेजते हैं। చూడండి ఎంత ఎంత బండ హృదయం అయితే తల్లిదండ్రులు కన్న బిడ్డలను కొడుకులు అట్లా చేస్తారు కావచ్చు. देखिए कितना पत्थर उधर रहने से अपने माता पिता अपने बच्चों के साथ ऐसा करते हैं। చూడండి ఎంత బండలాంటి హృదయం అయితే కన్న కొడుకులను బిడ్డలను తల్లిదండ్రులు అలా చేస్తారు కావచ్చు. देखिए कितना पत्थर हृदय रहने से अपने माता पिता बच्चों के साथ ऐसे करते होंगे। దేవులారా ఎవ్వరికి కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉండకూడదు. प्रिय परमेश्वर की संतान किसी को भी ऐसे माता पिता नहीं रहने चाहिए। ఇంత పనికిరాని భక్తుల్ని రాజులలో మనం ఎక్కడ కూడా చూడలేము. इतना बिन काम के भक्त को राजाओं में हमने कहीं नहीं देखा। చాలా కఠినమైన పని చేస్తున్నాడు. बहुत ही कठिन काम कर रहा है, నరహత్య చేస్తున్నాడు, नरहत्या कर रहा है, దుర్మార్గం పని చేస్తున్నాడు, दुष्ट काम कर रहा है। నరహత్య చేస్తున్నాడు. ఇంకా మరి దారుణమైన కన్న కొడుకులను నరహత్య చేస్తున్నాడు. ये मनुष्यों की हत्या तो कर रहा है, लेकिन और क्या गंभीर बात क्या है कहने से अपने पुत्रों को भी ये हत्या कर रहा है। కన్న కొడుకుల్ని సంపే కసాయివాడు దరిద్రుగా ఈ రాజు కనబడుతున్నాడు. अपने खुद के बेटों को ही मरवा डालने वाला एक दरिद्र राजा जैसे हमें दिखाई दे रहा है। హల్లెలూయా. हालेलुया। ఇప్పటి కూడా లోకంలో దేవుడు డబ్బుల కొరకు తల్లిదండ్రులను చంపిన కుమారులు లేకపోతే కుమారులు చంపిన తల్లిదండ్రులు కూడా మనం చూడగలం. आज भी पैसों के लिए माता पिताओं को मारने वाले पुत्र और पुत्रों को मारने वाले माता पिता लोग हैं। ఇలాంటి కసాయి వాళ్ళు బండలాంటి హృదయస్తులను కూడా మనం చూడగలము. ऐसे पत्थर हृदय वालों को भी हम आज देख सकते हैं। దేవులారా క్రైస్తవ హృదయం అలాంటిది కాదు. प्रिय परमेश्वर की संतान मसीह हृदय वैसा नहीं है। బైబిల్ సెలవిస్తున్నది. बाइबल कहता है, సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, नीति वचन में इस प्रकार से लिखा है, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. हे मेरे पुत्र तेरा मन मुझे दे। ఎందుకు ఏమంటున్నాడు ప్రభు అని ఆలోచన చేస్తే क्यों देने के लिए कह रहा है करके हम विचार करने से ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, हेजकेल में लिखा है, బండలాంటి హృదయాన్ని తొలగించి पत्थर हृदय को निकाल कर నీకు నేను నూతన హృదయం ఇస్తాను అని వాక్యం సెలవిస్తుంది. मैं तुझे एक नया हृदय दूंगा करके वचन कहता है। బండలాంటి హృదయము గలవాడు ఎవడైతే ఉంటాడో వాడు క్రైస్తవుడే కాదు. पत्थर हृदय के साथ पत्थर मन के साथ जो रहता है वो मसीह है ही नहीं। సున్నితమైన హృదయము నూతన హృదయము గలవాడే నిజమైన క్రైస్తవుడు. खाली मन और नए मन के साथ जो रहता है वही असली मसीह है। హల్లెలూయా. हालेलुया। చూడండి బండలాంటి హృదయముతో కన్న కొడుకునైన చూడండి బండలాంటి హృదయముతో కన్న కొడుకులను చంపుకున్నాడు కనబడుతున్నాడు. देखिए पत्थर हृदय के साथ ही अपने खुद के बेटे को ही मरवा डाला करके हम देखते हैं। హత్య చేయొద్దు అని చెప్పేసి వాక్యం సెలవిస్తే ఆ వాక్యానికి విరోధంగా ఆయన నరహత్య చేస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान हत्या मत कीजिए करके वचन कहता है, लेकिन उस वचन के विरोध में ये काम कर रहा है। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఇతని పరిపాలన చూశాడట. परमेश्वर ने इसके राज्य को देखा। అబ్బా ఇది ఎందుకు ఎక్కాడు అనుకున్నాడు దేవుడు. अब ये क्यों यहाँ पर चढ़ा करके परमेश्वर सोचता है। దేవుడు అనుకున్నాడు మరి మారు మనసు పొందుతాడా పొందడా. परमेश्वर सोच रहा है ये मन फिराएगा क्या नहीं। దేవులారా నలుగురి ప్రవక్తలు ఈయన దగ్గరికి దేవుడు పంపించాడు. प्रिय परमेश्वर की संतान 4 भविष्यवक्ताओं को परमेश्वर ने इनके पास भेजा। నలుగురి ప్రవక్తలను దేవుడు ఈయన దగ్గరికి పంపించాడు. 4 भविष्यवक्ताओं को इनके पास परमेश्वर ने भेजा। బైబిల్లో పెద్ద ప్రవక్త అయిన యేషయ్యను ఈయన దగ్గరికి పంపించాడు. बाइबल के बड़े भविष्यवक्ता यशायाह को इसके पास भेजा అదేవిధంగా ఆమోసు ప్రవక్త ఈయన దగ్గరికి పంపించాడు. और आमोस भविष्यवक्ताओं को भी इसके पास भेजा। చిన్న ప్రవక్త అయిన మీకాను ఈయన దగ్గరికి పంపించాడు. छोटा भविष्यवक्ता मीका को भी इसने भेजा। అదేవిధంగా ఓబేదు ప్రవక్తను కూడా ఈయన దగ్గరికి పంపించాడు. और ओबेद भविष्यवक्ताओं को भी यहाँ पर भेजा। చూడండి ఒక్క ప్రవక్తను పంపించలేదు, देखिए एक भविष्यवक्ता को नहीं भेजा, నలుగురు ప్రవక్తలు పంపించాడు. 4 भविष्यवक्ताओं को भेजा। చూడండి మనం రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. देखिए हम राजाओं के विषय में सीखते आ रहे हैं ना। పొరపాటు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించడము వారికి బుద్ధి చెప్పడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. गलती करने के बाद एक भविष्यवक्ता को परमेश्वर उनके पास भेज के बुद्धि सिखाते थे करके हम देखे। కానీ చూడండి ఈ రాజు దగ్గరికి మాత్రము నలుగురు ప్రవక్తలను పంపించాడు. देखिए इस राजा के पास तो 4 भविष्यवक्ता लोगों को भेजा गया। అంటే దాని అర్థం ఏంటిది? उसका अर्थ क्या है? అంటే ఈ రాజు ఎంత కఠినస్తుడో ఎంత బండబారిపోయినోడో ఎంత దుష్టుడో మనకి ఇక్కడ తెలుస్తుంది. तो ये राजा कितना कठिन है, कितना पत्थर हृदय का है और कितना दुष्ट है करके यहाँ पर हम देख सकते हैं। దేవుని ద్వారా ఆయన కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. लेकिन प्रिय परमेश्वर की संतान फिर भी परमेश्वर प्रेम करता है। దేవుని ప్రేమ ఎంతో ఎత్తైనది. परमेश्वर का प्रेम कितना ऊंचाई है దేవుని ప్రేమ ఎంతో లోతైనది. और परमेश्वर का प्रेम बहुत ही गहराई का भी है దేవుని ప్రేమ ఎంతో వెడల్పైనది. और परमेश्वर का प्रेम बहुत ही चौड़ा है। దేవుని ప్రేమకు కొలత లేదు. प्रिय परमेश्वर की संतान परमेश्वर के प्यार को नाप नहीं है। ఆయన ప్రేమ ఎంత అంటే ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేరు. उसका प्यार कितना है कहने से संसार में कोई नहीं बता सकता, కానీ ఒకటి మాత్రం చెప్పగలము, लेकिन एक हम बता सकते हैं
है। ఆయన ప్రేమ సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టే ప్రేమ అని చెప్పవచ్చు. उसका प्रेम कितना है कहने से सारे संसार के लोगों के लिए अपना प्राण देने इतना प्रेम है। దేవుడు అయినా కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. लेकिन फिर भी परमेश्वर प्रेम कर रहा है। ఎంత మంది చెప్పినా వినకున్నా కూడా దేవుళ్ళరా నలుగురి ప్రవక్తలను పంపించాడు అక్కడ. कितने लोग बताने से नहीं सुनने के द्वारा 4 भविष्यवक्ताओं को वहां पर भेजा गया। నలుగురు ప్రవక్తలు వచ్చి చెప్పారు, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు. 4 भविष्यवक्ता लोग आके बताए राजा तू गलत कर रहा है, మారు మనసు పొందు, तू मन फिरा, లేకపోతే శాపం నీ మీదకి వస్తుంది, नहीं तो शाप तेरे ऊपर आएगा, నువ్వు నష్టపోతావు, तू नाश होगा। మారు మనసు పొందు. मन फिरा। దేవుడు మమ్మల్ని పంపించాడు. परमेश्वर ने हमें भेजा है। దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बोल रहा है। ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ నలుగురు ప్రవక్తలు ప్రవచించినా కూడా ఈ నలుగురు ప్రవక్తల మాట కూడా వినలేదు. ये 4 भविष्यवक्ता लोग आकर बताने से भी उनकी बातों को ये नहीं सुन रहा है। సామెత గ్రంథం 29వ అధ్యాయం. नीति वचन इसका 29 अध्याय। సామెత గ్రంథం 29వ అధ్యాయం. नीति वचन इसका 29 अध्याय। మొదటి వచనం రాయబడింది. पहले वचन में लिखा है ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అని రాయబడింది. कितने बार बताने से नहीं सुनने से वो अचानक नाश होगा करके वचन कहता है। దేవుడు తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు. परमेश्वर उसके भविष्यवक्ताओं के द्वारा हमसे बात करता है। దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. परमेश्वर वचन के द्वारा हमसे बात करता है। దేవుడు అదే విధంగా దర్శనముల ద్వారా కూడా మాట్లాడతాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर दर्शनों के द्वारा भी हमसे बात करता है ఆయన స్వరము ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. और उसके स्वर के द्वारा भी हमसे बात करता है। దేవుడు సేవకుల ద్వారా కూడా దేవుడు మనతో और మాట్లాడతాడు. प्रिय परमेश्वर की संतान अपने सेवकों के द्वारा भी हमसे बात करता है। దేవుడు కనీసం దేవుడు ఒక 7 విధములుగా దేవుడు మనతో మాట్లాడతాడు. प्रिय परमेश्वर की संतान वो हमसे 7 रीति से बातें करता है। ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే क्यों बातें करता है कहने ఆయన से మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనతో మాట్లాడుతున్నాడు. वो हमसे प्यार करता है इसलिए वो हमसे बातें करता है। హల్లెలూయా. हालेलुया। మనము సరి చేయబడాలి అని మనతో మాట్లాడుతున్నాడు. क्यों कहने से हम अच्छे होने के लिए हमसे वो बात करता మనం है। మారు మనసు పొందాలని మనతో మాట్లాడుతున్నాడు. हम मन फिराना चाहिए करके वो हमसे बात करता है। మనం ఆయన అడుగు జాడలు నడవాలని మనతో हम మాట్లాడుతున్నాడు. उसके पद चिन्हों पर चलना चाहिए करके वो हमसे बात करता है। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो हमारे जीवन किस प्रकार से है? ఆయన మాటల మీద లక్ష్యం పెడుతున్నామా? हम उसके बातों की ओर ध्यान दे रहे ఆయన हैं? అడుగు జాడలు నడుస్తున్నామా? क्या हम उसके पद चिन्हों पर चल रहे हैं? మన సేవకులు మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనము లోబడుతున్నామా? क्या हमारे सेवक हमसे बात करने के बाद हम तुरंत ही उसके सामने सिर झुका रहे हैं? దేవుడి మాటగా దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? परमेश्वर की बात की जैसा कि आप उसे स्वीकार कर रहे हो? లేకుంటే ఈ ఆహాజు గదా త్రోసివేసినట్లు దేవుని మాటను త్రోసివేస్తున్నావా? नहीं तो आहाज जैसे परमेश्वर की बात को हटा दिया क्या वैसे आप परमेश्वर की बात को हटा रहे हो? బండ పారిపోయిన జీవితాలు ఉండకూడదు. पत्थर के जीवन हमें नहीं रहना चाहिए। పట్టుకున్న కుందేలుకు 5 కాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. जो मैंने ससा को पकड़ा है उसको 5 पैर है करके कभी नहीं सोचना నీకు चाहिए। తెలియదు దానికి 4 కాళ్ళు అని చెప్పేసి. आपको पता है उसको 4 पैर है करके। అరే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడు మనిషి. कितने बार बताने से भी वो नहीं सुनता। నువ్వు 4 అన్నా కూడా నేను 5 అంటా అని చెప్పేసి అంటారు. तू 4 कहेगा लेकिन मैं 5 कहूंगा करके वो कहता है। ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ऐसे कहने वाले बहुत से लोग हैं। నువ్వు మారు మనసు పొందాలి. आपको मन फिराना నువ్వు है। ఇలా అలంకరించుకోవద్దు. आप ऐसे अलंकार नहीं करना है। నువ్వు ఇలా అలంకరించుకోకూడదు. आप ऐसे श्रृंगार नहीं करना है। నువ్వు ఇలా మాట్లాడకూడదు. आप ऐसे बात नहीं करना है। నువ్వు ఇలా నడుచుకోవాలి. आप ऐसे चलना నీ हो। పద్ధతి మార్చుకోవాలి. आप अपने पद्धत को बदल ఏ दीजिए। పాస్టర్లు గట్నే చెప్తారు. ए पास्टर ऐसे बताते रहते, ఏ పాస్టర్లు ఈ బోధ చేసినప్పుడు గట్నే చెప్తారు. ये प्रचार करने वाले वैसे ही बताते रहते, కానీ నేను ఎట్లా ఉన్నాను నాకు నేను అట్నే ఉంటాను. लेकिन मुझे जैसे रहना चाहिए मैं वैसा ही रहूंगा। పాస్టర్లు చెప్తారు पास्टर लोग बताते हैं నేను ఎట్లా ఉండాలో గట్నే ఉంటాను అనుకుంటే मैं जैसे रहना चाहिए वैसे ही रहूंगा करके आप सोच रहे हो तो చెవులు పెట్టు విను. कान लगाकर सुनिए। నువ్వు ఒకవేళ అలా అనుకుంటే क्या आप ऐसे सोच रहे हो तो దేవుడు నిన్ను ఎట్లా దన్నాలో గట్టదంతాడు. परमेश्वर आपको जैसे मारना चाहिए वैसे मारेगा। హల్లెలూయా. हालेलुया। కనుక జాగ్రత్త. इसलिए सावधान। దేవుళ్ళరా తప్పకుండా దేవుని సేవకులు మనకు చెప్పినప్పుడు తప్పకుండా మనం వినాలి. फिर परमेश्वर की संतान जब परमेश्वर के सेवक लोग हमसे बोलते हैं तब हमें उनकी बातों को सुनना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా ఈ యొక్క ఆహాజు జీవితము దేవుళ్ళరా చాలా దేవునికి వ్యతిరేకంగా రాజ్యమును దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆయన నడిపిస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान इस प्रकार से आहाज परमेश्वर के वचन के विरोध में उसके राज्य को चला रहा है। మారు మనసు
పొందడానికి సమయం ఇచ్చినా కూడా ఈయన మారు మనసు పొందలేదు. परमेश्वर ने वक्त दिया लेकिन इसने मन नहीं फिराया, కఠినముగా ప్రవర్తించు వచ్చాడు. बहुत ही कठिन रूप से बर्ताव करते आया। హల్లెలూయా. हालेलुया। ఐదో విషయం ఏంటిదంటే और पांचवी बात क्या है कहने से, ఈయన మీదకి శత్రువులు కొంతమంది దండెత్తి వచ్చారు. इसके ऊपर कुछ शत्रु लोग युद्ध करने के लिए आए। యుద్ధము చేసే సమయం వచ్చింది. युद्ध का समय आया, యుద్ధము చేయాలి. ఇప్పుడు अब युद्ध करना है। మనుషుల మీద ఆధారపడతలేడు, ये मनुष्य के ऊपर आधारित नहीं हो रहा है, వేరే రాజుల యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. दूसरे राजा की सहायता को ये चाह रहा है। దేవుని యుద్ధము చేయాల్సిన సమయం వచ్చినప్పుడు युद्ध का समय आने के बाद దేవుడు చాలా చింతలో పడిపోయాడు. ये बहुत ही चिंता में गिर गया। మరి దేవునికి ప్రార్థన చేయాలని లేదు, ये परमेश्वर को प्रार्थना करना ऐसा దేవుని नहीं మీద है, ఆధారపడాలని లేదు, परमेश्वर के ऊपर भरोसा रखना ऐसा भी नहीं है, దేవుడు పశ్చాత్తాపడాలి మరి మారు మనసు పొందాలని కూడా లేదు. पश्चाताप करना है, मन फिराना है, ऐसा भी इसके जीवन में नहीं है। దేవునితో ఏమైతుంది అనుకుంటున్నాడు, परमेश्वर के साथ क्या होगा करके विचार कर మనుషుల మీద रहा है, ఆధారపడ్డాడు. मनुष्य के ऊपर आधारित हुआ। నేను యూదులకు రాజును, मैं यूदा का राजा నా हूँ, దగ్గర ఇంత సంపత్తి ఉన్నది मेरे पास इतना संपत्ति है, అని దేవుడు తన గడివించి ऐसे अपने अंदर घमंड करके మనుషుల మీద ఆధారపడ్డాడు. मनुष्य के ऊपर भरोसा करता है, మనుషులను నమ్ముకున్నాడు. मनुष्य के ऊपर विश्वास करता है। అక్కడ దేవుడు అన్యులైన అష్షూరు రాజుల మీద ఆధారపడి वहाँ पर अन्य जाति के लोग अश्शूर राजा के ऊपर आधारित होकर అక్కడ వాక్యం సెలవిస్తున్నది. वहाँ पर वचन कहता है, రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 28వ అధ్యాయం 28 अध्याय 20వ వచనం చదివినట్లయితే 20 वचन अगर हम पढ़ने से దేవుడు చాలా వాళ్ళకు ఖర్చు పెట్టాడు. वह उनके ऊपर बहुत ही खर्च किया, చాలా ఖర్చు పెట్టాడు. उनके ऊपर बहुत ही खर्च किया। అక్కడ వాక్యం సెలవిస్తున్నది వారిని ఈయన నమ్ముకున్నాడు కానీ వారు ఈయనను మోసం చేశారట. ये उनके ऊपर विश्वास करता है लेकिन उन्होंने इनको धोखा दिया। చాలా డబ్బు ఇచ్చి వాళ్ళను పిలుచుకున్నాడు కానీ వారు ఏ మాత్రం కూడా ఈయనకు సహాయం చేయలేదట. बहुत ही पैसे देकर उन्हें बुलाया लेकिन उन्होंने इतनी भी सहायता नहीं की। యుద్ధములో నష్టపోయాడు, युद्ध में नाश हो गया, కృంగిపోయాడు, बहुत ही कमजोर हो गया, యుద్ధంలో ఓడిపోయాడు. प्रिय परमेश्वर की संतान युद्ध में हार गया। చాలా జాగ్రత్తగా వినండి. बहुत ही अच्छी रीति से ध्यान दीजिए। దావీదు అంటాడు మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు అంటాడు. दाऊद कहता है मनुष्य के ऊपर भरोसा करने से अच्छा परमेश्वर के ऊपर भरोसा करना अच्छा है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే చాలా కనీసం 40 సంవత్సరాల అనుభవం దావీదుకు ఉన్నది కనుక ఆ మాట చెప్పాడు. क्यों कहने से 40 साल का अनुभव उसके पास है, इसलिए दाऊद कहता है, వాక్యం సెలవిస్తున్నది वचन कहता है 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మనందరూ తెలుసు. 12 साल से लहू बहाने वाली स्त्री हमें सभी को पता है। మార్కు సువార్త 5వ అధ్యాయము मार्क रचित सुसमाचार 5 अध्याय 25వ వచనం నుంచి 26వ వచనం చదివినట్లయితే 25 वचन से 26 वचन तक अगर हम पढ़ने से, దేవుని బిడ్డలారా ఆమె మనుషుల మీద ఆధారపడింది, డాక్టర్ల మీద ఆధారపడింది, ఈ లోకంలో నలుమూలలు తిరిగి తన ధనమునంతా ఖర్చు పెట్టుకొని ఆఖరికి నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान पहले ये मनुष्य के ऊपर आधारित होती है, डॉक्टर के ऊपर आधारित होती है और संसार के चारों ओर घूमकर नाश हो जाती है करके लिखा है। ఏం లాభం లేకుండా పోయింది. कुछ भी लाभ इसका नहीं होता। దేవుళ్ళ ఒక్క రూపాయి కూడా ఆమె దగ్గర మిగలలేదు. प्रिय परमेश्वर की संतान एक भी रुपए उसके पास नहीं बचता है। అక్కడ రాయబడింది సమస్తమును నష్టము చేసుకున్నది అని చెప్పేసి. वहाँ पर लिखा है उसने सारी चीजों को खो दिया। కనుక దేవుళ్ళ మనుషుల మీద ఆధారపడకూడదు. इसलिए प्रिय परमेश्वर की संतान मनुष्य के ऊपर आधारित नहीं होना దేవుని है, మీద మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. हमें परमेश्वर के ऊपर आधारित होना है। యుద్ధము చేసే సమయం వచ్చినప్పుడు युद्ध का जब वक्त आया, ఈయన దేవుని మీద ఆధారపడలేదు, ये परमेश्वर के ऊपर आधारित नहीं होता है, మనుషుల మీద ఆధారపడ్డాడు. ये मनुष्य के ऊपर आधारित होता है। అన్యుల యొక్క రాజులను సహాయం కోరాడు. अन्य जाति राज्यों को ये सहायता चाहता है, వాళ్ళకు చాలా ధనం ఇచ్చి ఖర్చు పెట్టి వాళ్ళని పిలుచుకున్నాడు. उन्हें बहुत ही धन देकर खर्च करके उन्हें बुलाता है। కానీ వాక్యం సెలవిస్తున్నది వారు వచ్చి ఈయనకు ఏ మాత్రం కూడా సహాయం చేయలేదు అట. लेकिन वचन कहता है वो लोग आकर इसे कुछ भी सहायता नहीं करते हैं। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని విసర్జించిన జీవితము అలా నష్టపోతుంది. इसलिए प्रिय परमेश्वर की संतान परमेश्वर को भूलने वाला जीवन ऐसे प्रकार से नष्ट होता है। మనుషులను నమ్ముకున్నవాడు మోసపోతాడు. मनुष्य के ऊपर विश्वास करने वाला धोखा खाता है। దేవుని నమ్ముకొని మోసపోయినట్టు ప్రపంచంలో ఒక్క సాక్ష్యం కూడా లేదు. प्रिय परमेश्वर की संतान परमेश्वर के ऊपर भरोसा करके धोखा खाया करके एक भी गवाही नहीं है। కానీ అదే ప్రపంచంలో మనుషులను నమ్ముకొని మోసం చేసిన వారు లక్షల్లో ఉన్నారు. लेकिन उसी संसार में मनुष्य के ऊपर भरोसा करके नाश हुए लोग लाखों में हैं। ఐదో విషయం ఏంటిదంటే पांचवी बात क्या है कहने ఈయన से, దేవుని మీద ఆధారపడలేదు, ये परमेश्वर के ऊपर आधारित नहीं होता है, కానీ మనుషులను నమ్ముకున్నాడు, మనుషుల మీద ఆధారపడ్డాడు. लेकिन मनुष्य पर विश्वास करता है और मनुष्य के ऊपर आधारित होता है। అందుకు ఫలితం ఏమైపోయింది? तो क्या फल
लाता है इसे। ఆయన ఖర్చు పెట్టిన ధనము బంగారము అంత సమస్త కూడా నష్టపోయాడు. इसने जितना धन और पैसा खर्च किया था ये सारे उसके पास से चला गया। యుద్ధంలో కూడా ఈయన ఓడిపోయినట్టుగా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. और युद्ध में ये हार गया, उसका सारा चला गया करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఆరో విషయాన్ని మనం ఆలోచన చేస్తే छठवीं बात को अगर हम विचार करने से రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 28వ అధ్యాయం 28 अध्याय 21వ వచనం నుంచి 21 वचन से 24వ వచనం చదివినట్లయితే 24 वचन तक अगर पढ़ने से దేవుని బిడ్డలారా మందిరముకు వెళ్ళాట, మందిరములో ఉన్న దేవుని సొమ్మును దేవుని ధనాన్ని మొత్తం తీసుకొని వచ్చి దేవుడు తన స్వార్థం కొరకు వ్యర్థపరిచినట్టుగా వాక్యం సెలవిస్తున్నారు. परमेश्वर की संतान मंदिर में जाके परमेश्वर के सारे धन को उसने इकट्ठा करके अपने लिए व्यर्थ किया करके लिखा है। ఇప్పుడు ఎందుకు మరి మందిరంలోకి వెళ్ళాడు అంటే तो ये क्यों मंदिर में गया कहने से ఈయన ఇంట్లో ఈయన సంపాదించిన సంపాదన మొత్తం నష్టపరుచుకున్నాడు. इसने जितनी संपत्ति इकट्ठा की थी ये सारा नाश हो गया, పూర్తిగా ఖాళీ అయిపోయాడు. पूरा खाली हो गया। ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేదు. क्यों कहने से परमेश्वर का आशीर्वाद नहीं है, దేవుడి మీద ఆధారపడ్డ వ్యక్తి కాదు. परमेश्वर के ऊपर आधारित हुआ व्यक्ति नहीं है। హల్లెలూయా. हालेलुया। అందుకే ఈయన దగ్గర ఏమీ లేకపోయేసరికి इसलिए इसके पास कुछ भी नहीं रहने के द्वारा ఆఖరికి మందిరముకు వెళ్ళి మందిరములో ఉన్న దేవుని యొక్క సొమ్మును పూర్తి తీసుకొని వచ్చి వ్యర్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. और लास्ट में वो परमेश्वर के मंदिर में जाके वहाँ के सारे संपत्ति को लाके व्यर्थ करता है करके हम देख सकते हैं। యేసు ప్రభు కాలంలో एक दिन यीशु मसीह के समय में కొంతమంది యేసు ప్రభుని ఈ విధంగా ప్రశ్నించారు. कुछ लोग यीशु मसीह को इस प्रकार से प्रश्न कहते हैं, మరి కైసరు విధించిన పన్ను చెల్లించాలా చెల్లించకూడదా అని చెప్పేసి. कैसर ने जो कर देने के लिए कहा उसे देना है या नहीं। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే तब यीशु मसीह ने क्या कहा कहने से కైసరుది కైసరుకు చెల్లించాలి, कैसर का कैसर को दो, దేవునిది దేవునికి చెల్లించాలి. परमेश्वर का जो है उसे परमेश्वर को दो। హల్లెలూయా. हालेलुया। దేవునిది దేవునికి మనం చెల్లించాలి తప్ప దేవుని సొమ్మును మనము వ్యర్థ పాలు చేయకూడదు, అన్యుల పాలు చేయకూడదు. प्रिय परमेश्वर की संतान परमेश्वर का परमेश्वर को देना है, लेकिन परमेश्वर का व्यर्थ नहीं करना है और उसे अन्य ज्योति लोगों के लिए नहीं देना है। దేవుని యొక్క సొమ్ము ఒకవేళ నువ్వు ఖర్చు పెడితే 10 మంది అనాథల కడుపు నింపడానికి నువ్వు ఖర్చు పెట్టాలి. परमेश्वर के धन को अगर आपको खर्च करना है तो 10 अनाथ लोगों के पेट भरने के लिए खर्च करो। దేవుని సొమ్మును ఒకవేళ నువ్వు ఖర్చు పెడితే దేవుని బిడ్డలారా ఒక మంచి పని కొరకు ఖర్చు పెట్టాలి. प्रिय परमेश्वर की संतान अगर परमेश्वर के धन को आपको खर्च करना है तो एक अच्छे काम के लिए खर्च करो। కనుక దేవుని కొరకు నువ్వు దాన్ని ఖర్చు పెట్టాలి. इसलिए परमेश्वर के काम के लिए हमें खर्च करना है, వాక్యానుసారంగా ఖర్చు పెట్టాలి. वचन के अनुसार खर्च करना है, స్వార్థం కొరకు ఖర్చు పెట్టకూడదు, स्वार्थ के लिए खर्च नहीं करना है, దాన్ని లోకంలో నష్టపరచకూడదు. उसे संसार में नाश नहीं करना है। దేవుడా ఈయన దేవుని యొక్క సొమ్మును నష్టపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान ये परमेश्वर के धन को नाश करता है करके हम यहाँ पर देखते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇంకా చూసినట్లయితే और देखने से 7వదిగా 7वीं बात దేవుడా యెరూషలేము యొక్క మందిరము యొక్క ద్వారము నాట ఈయన మూసిపరిచినాడు. प्रिय परमेश्वर की संतान यरूशलेम के मंदिर के द्वार को इसने बंद कर दिया। ఎంత ఘోరం కావచ్చు. कितना गंभीर बात है। మీరు ఆలోచన చేయండి. आप एक बात याद कीजिए, ఒక సేవకునిగా एक सेवक के जैसा, ఒక రాజుగా एक राजा के जैसा పరిపాలన చేస్తూ ఆఖరికి ఆ పరిపాలన పూర్తిగా మూసేశాడు. राज्य करते करते उस राज्य को इसने बंद कर दिया। హల్లెలూయా. हालेलुया। దేవుని యొక్క మందిరం యొక్క ద్వారాన్ని అంటే మూసేసినట్టు. परमेश्वर के मंदिर के द्वार को इसने बंद कर दिया। ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, ఈయన తండ్రి అయిన యోతాము దేవుని యొక్క మందిరం ద్వారాన్నేమో పెంచినట. इसके पिता योताम ने परमेश्वर के मंदिर के द्वार को बड़ा किया, కానీ ఆ యోతాము యొక్క కుమారుని ఆహాజు అదే దేవుని యొక్క మందిరం యొక్క తలుపునట మూసిండట. उसी योताम का पुत्र आहाज भी उस मंदिर के द्वार को बंद करता है। ఒకలేమో తెరిచిల్లు, एक ने खुला किया, ఒకలేమో మూసిల్లు. एक ने बंद किया। హల్లెలూయా. हालेलुया। ఒకలేమో ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాడు, एक आत्मिक जीवन में बढ़ने के लिए चाहता है ఇంకోడేమో ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాడు. और दूसरा आत्मिक जीवन में गिरते जा रहा है। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు? तो हमारे जीवन किस प्रकार से है? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? क्या हम आत्मिक जीवन में बढ़ रहे हैं? మన ఆత్మీయ జీవితాన్ని మనమే దిగజారుకుంటున్నామా? क्या हम अपने आत्मिक जीवन को अपने आप ही कम कर रहे నీ हैं? హృదయం అనే తలుపు దేవుని కొరకు తెరుస్తున్నావా? आपके हृदय के दरवाजे को आप परमेश्वर के लिए खोल रहे हो क्या? మరి నీ హృదయం అనే తలుపు దేవుని కొరకు నువ్వు తెరుస్తున్నావా లేక మూస్తున్నావా? नहीं तो आपके हृदय के दरवाजा परमेश्वर
परमेश्वर के लिए बंद कर रहे हो क्या? హల్లెలూయా. हालेलुया। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో प्रकाशित वाक्य 3 अध्याय में 21 నుంచి 23 వచనం చదివినట్లయితే 21 से 23 वचन अगर हम पढ़ने से, మీరు నా స్వరం విని आप मेरे स्वर को सुनकर, మీ హృదయం అనే తలుపు తెరిచిన ఎడల आप अपने मन के दरवाजे खोलने से నేను మీ హృదయంలోకి వస్తా అంటున్నాడు. मैं आपके मन में आऊंगा। ప్రభు అంటున్నాడు మీ హృదయం అనే తలుపు తెరవండి. प्रभु कहता है आप अपने मन के दरवाजे खोल నేను दो, మీ హృదయంలోకి వస్తాను. मैं आपके हृदय में आऊंगा। హల్లెలూయా. हालेलुया। మరి దేవుడు తెరవమంటున్నప్పుడు మరి ఎందుకు ద్వారము మూస్తున్నాడు? तो परमेश्वर खोलने के लिए जब बता रहे तो ये क्यों बंद कर रहा है? ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని. ये परमेश्वर के इच्छा के विरोध का काम है। దేవుని యొక్క రాజ్య పనిని అక్కడ ఆపేశాడు. परमेश्वर के राज्य के काम को वहाँ पर रुकाता है। యేసు రక్తము తన రక్తం ఇచ్చి కన్న సంఘాన్ని పూర్తిగా పడగొట్టాడు. यीशु ने जो अपने सारे लहू से कलीसिया को मोल लिया, उस कलीसिया को ये गिराता है। హల్లెలూయా. हालेलुया। సేవకుడు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. सेवक लोग इस बात को अच्छे रीति से सुनिए। దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలి. प्रिय परमेश्वर की संतान सावधान से सुनिए। మందిరం అంటే దేవుని యొక్క సంఘము. मंदिर कहने से परमेश्वर का एक कलीसिया, రాజు అంటే సేవకుడు. राजा कहने से एक सेवक, సేవకుడు తన సంఘాన్ని సరైన మార్గంలో నడిపించాలి. एक सेवक अपने कलीसिया को अच्छी मार्ग पे चलाना మరి चाहिए। మన జీవితం ఏ విధంగా ఉన్నది? तो हमारे जीवन किस प्रकार से है? సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. कलीसिया को चलाने वाले सेवक आप सिर्फ परमेश्वर की आराधना करने वाले रहने चाहिए। సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడా దేవుడా నువ్వు కేవలము నువ్వు సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. कलीसिया को चलाने वाले सेवक लोग आप सिर्फ कलीसिया के लिए और राज्य के लिए ही अच्छे रहने चाहिए। సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడా నీవు నీ కుటుంబానికి నీ సంఘానికి దేశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. कलीसिया को चलाने वाले आप कलीसिया के लिए, अपने परिवार के लिए और देश के लिए आशीष का कारण रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడా అదే విధంగా నువ్వు అనేకులను రక్షణలోకి నడిపించే సేవకుడివై ఉండాలి. प्रिय परमेश्वर की संतान, उसी प्रकार से आप अनेक लोगों को उद्धार में लाने के लिए रहने चाहिए। ఈ యొక్క ఆహాజు తన కన్న కుమారులను చంపుకున్నాడు. ये आहाज अपने खुद के बेटों को मरवा डालता है। నీ యొక్క నువ్వు విశ్వాసము ద్వారా కన్న విశ్వాసమును చంపకూడదు కానీ వాళ్ళని బ్రతికించాలి. आप अपने विश्वास के द्वारा जिन्हें पैदा करते हो आप उन्हें बचाना है, लेकिन आप उन्हें नहीं मार डालना चाहिए। అనేకులు నీ ద్వారా రక్షణకు రావాలి. अनेक लोग आपके द्वारा उद्धार में आने चाहिए। దేవుడా సేవ చేస్తున్న సేవకుడా ప్రవక్తలు సేవకులు నీతో మాట్లాడినప్పుడు నువ్వు తప్పకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. सेवा करने वाले आप लोग, भविष्यवक्ता सेवक लोग आपसे बात करेंगे तो आपको उसे अंगीकार करना चाहिए। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా దేవుని సేవ చేస్తున్న నీవు, సంఘాన్ని నడిపిస్తున్న నీవు సంఘములో ఉన్న దేవుని యొక్క సొమ్మును దేవుని కొరకే ఖర్చు పెట్టాలి. उसी प्रकार से परमेश्वर की सेवा करने वाले आप कलीसिया के धन को, उसकी संपत्ति को परमेश्वर के काम के लिए खर्च करना है। హల్లెలూయా. हालेलुया। అదే విధముగా దేవుని సేవ చేస్తున్న నీవు నీ ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడాలి, అనేకుల హృదయాలు తెరవడాలి తప్ప నీ ద్వారా సంఘాలు ముయ్యబడద్దు, నీ ద్వారా అనేకుల హృదయాలు కూడా ముయ్యబడద్దు. परमेश्वर की सेवकाई करते वक्त आप अनेक कलीसिया और अनेक लोगों के मन को खुला करना है, लेकिन आपके द्वारा अनेक लोगों की कलीसिया बंद नहीं होना है और अनेक लोगों के हृदय बंद नहीं होना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవులారా ఇగో ఈ సత్యాలు మనం ఇప్పుడు ఈ రోజు నేర్చుకుంటున్నాం. प्रिय परमेश्वर की संतान, ये बातें आज हम सीख रहे हैं। దేవులారా ఈ విధంగా దేవుడు మనలో హెచ్చరిస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान, इस प्रकार से परमेश्वर हमें चेतावनी देता है। ఈయన జీవితం నుంచి ఈ 7 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. इसके जीवन के द्वारा हम ये 7 बातें सीख रहे हैं। దేవులారా ఈయన జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చాలా చెడ్డగా నడుచుకున్నాడు, దుష్టుడు అని వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान, इसका जीवन शुरुआत से लास्ट तक दुष्ट था और बहुत ही बुरा था करके हमने सीखा। అందుకొరకే ఈయన జీవితం ఏమైంది అంటే इसलिए इसका जीवन क्या हुआ कहने से, దేవుడు ఇక్కడ తన్నుతే परमेश्वर यहाँ मारने से కొలత వేసినా కూడా గింతి అందనంత దూరంలో అనగా పోయి పాతాళంలో పడ్డాడు. नाप नहीं है उतने दूर में और वो अधोलोक में जाके गिरा। హల్లెలూయా. हालेलुया। కనుక జాగ్రత్త, इसलिए सावधान, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. हमें बहुत ही सावधान के साथ रहना चाहिए। దేవుని సేవకులారా మీరు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడని వాక్యం రాయబడింది. परमेश्वर के सेवक आप भय और भक्ति के साथ परमेश्वर की सेवा करो करके वचन कहता है। మనం దేవుని సేవ ఏ విధంగా చేస్తున్నాం, हम परमेश्वर की सेवा किस प्रकार से कर रहे हैं, మనల్ని మనం పరీక్షించుకోవాలి. अपने आप को परख कर देखो। దేవుడారా 7 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజు. ये 7 बातें आज हमने सीखे। ఈయన మొట్టమొదటి
మొట్టమొదటిగా విగ్రహారాధన చేశాడు. पहली बात तो इसने मूर्ति पूजा की, రెండోది దేశానికి శాపంగా ఉన్నాడు. और दूसरी बात ये देश के लिए श्रापित है, మూడోది కన్నబిడ్డలను చంపుకున్నాడు. तीसरी बात अपने खुद के बेटों को इसने मार डाला, నాలుగోది ప్రవక్తల మాట వినలేదు. और चौथी बात भविष्यवक्ता लोगों की बात नहीं सुनी, ఐదోది దేవుడి బిడ్డలారా పశ్చాత్తాపడలేదు. और पांचवी बात इसने पश्चाताप नहीं किया, దేవుని మీద ఆధారపడలేదు. परमेश्वर के ऊपर आधारित नहीं हुआ। ఆరోదిగా మనం చూసినట్లయితే और छठवीं बात हम देखने से, దేవుని యొక్క సొమ్మును మందిరంలో ఉన్న దేవుని సొమ్మును బయట తీసి వ్యర్థపరిచాడు. और परमेश्वर के मंदिर में जो धन है संपत्ति उसे बाहर लाके व्यर्थ करता है। ఏడోది దేవుని యొక్క మందిరం యొక్క ద్వారాన్ని మూసేశాడట. और सातवीं बात परमेश्वर के मंदिर के द्वार को इसने बंद कर दिया। హల్లెలూయా. हालेलुया। ఏడు విషయాలు మనం చూస్తున్నాం. ये 7 बातें हम देख रहे మరి हैं, ఇవి ఆత్మీయ కూడా మనం నేర్చుకున్నాం. और आत्मिक रीति से भी हमने सीखा। ఇలా విగ్రహారాధన చేశాడు. ये मूर्ति पूजा किया। మనం సత్యం గల దేవుని మాత్రమే మనం ఆరాధన చేయాలి. हम जीवित परमेश्वर की आराधना करनी चाहिए। రెండోది दूसरी बात, దేవుడైన దేశానికి శాపంగా ఉన్నాడు. प्रिय परमेश्वर की संतान ये देश के लिए श्रापित है। మనము మన కుటుంబాలకు దేవుడరా మన సంఘాలకు దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. हम अपने परिवार के लिए, अपनी कलीसिया के लिए और देश के लिए आशीष का कारण रहना మూడోది चाहिए। కన్నబిడ్డలను చంపేశాడు. और तीसरी बात ये अपने खुद के बेटे को मार डालता है। మన ద్వారా అనేకులు రక్షణకు రావాలి కానీ మన ద్వారా అనేకులు నష్టపోవాలి. हमारे द्वारा अनेक लोग उद्धार में आना है, लेकिन अनेक लोग नाश नहीं होना है। మన ద్వారా బ్రతకాలి కానీ మన ద్వారా చనిపోవద్దు. हमारे द्वारा जीना है, लेकिन मरना नहीं चाहिए। హల్లెలూయా. हालेलुया। నాలుగోదిగా మనం చూసినట్లయితే और चौथी बात हम देखने से, और चौथी बात हम देखने से ప్రవక్తల మాట త్రోసివేశాడు. भविष्यवक्ता लोगों की बात ने इसने छोड़ दिया। సేవకుల మాట దేవుడు తప్పకుండా మనం అనుసరించాలి. सेवक लोगों की बात को हमें ग्रहण करना దేవుడు चाहिए। మాట్లాడినప్పుడు తప్పకుండా మనం విధేయత చూపియాలి. परमेश्वर की बात सुनने के बाद हमें तुरंत ही नम्रता दिखाना चाहिए। ఐదోది మనుషులను నమ్ముకున్నాడు. और 5 बात ये मनुष्य के ऊपर विश्वास करता మనుషుల है, మీద ఆధారపడ్డాడు. मनुष्य के ऊपर आधारित होता है, మోసపోయాడు. धोखा खाता है। దేవుడు వాక్య సెలవిస్తుంది మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని మాత్రం నమ్ముకోవాలి. प्रिय परमेश्वर की संतान वचन कहता है हम परमेश्वर के ऊपर आधारित होना है और परमेश्वर को ही विश्वास करना है। ఆరోదిగా చూసినట్లయితే छठवीं बात देखने మందిరంలో से, ఉన్న యొక్క ధనాన్ని తీసి వ్యర్థపరిచాడు. मंदिर के उस धन को ये लेकर व्यर्थ करता है। మనము దేవుని యొక్క సొమ్మును దేవుని మహిమ కొరకు వాడాలి. हम परमेश्वर के धन को परमेश्वर के महिमा के लिए इस्तेमाल करना चाहिए। ఏడోది దేవుని యొక్క మందిర ద్వారాన్ని మూసేశాడు. और 7वीं बात ये परमेश्वर के मंदिर द्वार को बंद करता है। దేవుని కొరకు నిత్యము నీ హృదయము తెరవబడి ఉండాలి. परमेश्वर के लिए आपका नित्य हृदय खुला ही रहना నీ चाहिए। ద్వారా అనేక సంఘాలు స్థాపించబడాలి. आपके द्वारा अनेक कलीसिया स्थापित होना चाहिए। పౌలు వాక్యం చెప్తే లుదియ యొక్క హృదయం తెరబడింది. पौलुस वचन बताने के बाद लुदिया का मन खुल गया। అపోస్తల కార్యం 16 అధ్యాయంలో రాయబడి ఉంది. प्रेरितों के काम इसके 16 अध्याय में लिखा నీ है। ద్వారా అనేకుల హృదయాలు తెరబడాలి. आपके द्वारा अनेक लोगों के हृदय खुलना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా మనం నడుచుకోవాలి. इस प्रकार से हमें जीना है। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे।